నమస్తే, వెల్కమ్ టు జెట్ న్యూస్. పొలిటికల్ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ భవన్ లో బతుకమ్మ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత బతుకమ్మ పండుగ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వివరిస్తుంది. ఈసారి బతుకమ్మ పండుగను మా నియోజకవర్గ ఆడబిడ్డలతో చాలా ఘనంగా జరుపుకుంటామంటున్న మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ భవన్లో ఈరోజు బతుకమ్మ సంబరాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మహిళలందరూ కూడా, తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగను ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నారు. మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా అంటే ఈ పండుగ ఎలా ఉండబోతుందంటే, గత ఇయర్ ఒక 2 years నుంచి కూడా మన ప్రభుత్వం లేదు కాబట్టి అంతకుముందు 10 సంవత్సరాలు కూడా బతుకమ్మ పండుగ అనేది కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఈ బతుకమ్మ పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచే మన మహిళలు, ఆడపడుచులందరూ కూడా చాలా గ్రాండ్గా చేసుకునే పండుగ అని చెప్పొచ్చు. గత ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కువగా సెలబ్రేషన్ లేవని చెప్పి కూడా చాలా మాటలు అయితే బయటకు వస్తున్నాయి. దీని నేపథ్యంలో మనతో పాటు మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే మా నమస్తే. చూసినట్టయితే గత ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా పెద్దగా పండుగలు కూడా మనకు పెద్దగా అనిపించట్లేదని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వస్తుంది. అంటే తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి తెలియని నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో తెలంగాణ అట్లున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మలను మళ్ళీ తిరిగి గత వైభవం తీసుకురావడానికి కేసీఆర్ గారి ప్రయత్నం. అందులో భాగంగానే ఇవాళ ఎన్నికలకు గెలవటానికి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి ఏం జరిగినాయో మరి ఈ బతుకమ్మ పాటల రూపంలో తెలంగాణ ప్రజానికానికి తెలియజెప్పే ఉద్దేశంతో ఇవాళ 3 కొత్త పాటల్ని బతుకమ్మలో భాగం చేయబోతున్నాం. అందులో భాగంగా ఇవాళ ఆ సీడీలను ఆవిష్కరిస్తూనే మహిళా సోదరిమణులందరూ కలిసి బతుకమ్మలు ఆడుకున్నాం. ఆదివారం నుంచి జరిగే ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదటి బతుకమ్మ వేడుకను మేము తెలంగాణ భవన్లోనే నిర్వహించబోతున్నాం. బ్రహ్మాండంగా మహిళా సోదరిమణులందరూ కలిసి తర్వాత జిల్లా వ్యాప్తంగా జరిగే మరి బతుకమ్మ ఉత్సవాల్లో కూడా పాల్గొనబోతున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి వాళ్లకు చీరెలు, సారెలు ఇచ్చి గొప్పగా గౌరవించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పండుగ. మీరు అన్నట్టు 2 ఏళ్లుగా మరి మరుగున పడిపోతుంది కాబట్టి తిరిగి మళ్ళీ దీన్ని పునర్వైభవం తీసుకురావాలనేదే మా ప్రయత్నం. చాలామంది మహిళలు అనే విషయం కూడా ఒకటి ఏంటి అంటే, ఆ 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ చాలా ఘనంగా నిర్వహించుకునే వాళ్ళం. ప్రభుత్వం మారిన తర్వాత అటు చీరల పంపిణీ విషయంలో కానివ్వండి, పండుగల విషయంలో కానివ్వండి, చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి అంటున్నారు. వచ్చే ముందు ఏమన్నారు, మీరు ఇచ్చేయి నాసి రకం, మీరు ఇంకా తక్కువ రేట్లతో ఇస్తున్నారు, మేము ఎక్కువ ధరలు పెట్టి ఇస్తాం, 3 ఇస్తామన్నారు. 3 లేదు అంటే మాటలు తప్ప, ఏదో మాటలు కోటలు దాటినాయి కానీ మీ చేతలు మరి గడప దాటలేదు. ఇవాటి వరకు ఏ ఒక్క మహిళకు చీరలు ఇవ్వలేదు. ఇవాళ ఏదో కొత్తగా ఇస్తామని, కొంతమందికి ఇస్తామని చెప్తున్నారు. అధికారంలోకి రావడానికి అందరికీ అన్నీ ఇస్తామని చెప్పి ఇవాళ కొందరికి కొన్నే ఇస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మహిళలు, మీరే ఇవాళ రేషన్ కార్డులు 1 కోటి దాటినాయి అంటే 1 కోటి మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నట్టే కదా. వారందరికీ కూడా బతుకమ్మ చీరలు, మంచి క్వాలిటీతో ఉన్న చీరలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈసారి బతుకమ్మ పండుగ కూడా అంటే ఆల్రెడీ మీరు 3 సాంగ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది ఈసారి మీ నియోజకవర్గాలలో కూడా మీరు సెలబ్రేషన్ ఎలా చేయబోతున్నారు? బ్రహ్మాండంగా మా జిల్లాలో, మా నియోజకవర్గాల్లో ఇవాళ మొదటి ఎంగిలిపూల బతుకమ్మను తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఈ పండుగను సెలబ్రేట్ చేయాలి. స్థానిక మహిళలతో, స్థానిక మహిళా నాయకులతో కలిసి చేయాలని అనుకుంటున్నాం. 9 రోజులు ప్రకృతిని పూజించే, పూలను పూజించేటువంటి పండుగ. తెలంగాణ సాంప్రదాయాల్ని, సంస్కృతిని చాటి చెప్పే పండుగ. ఆడపిల్లలకు, మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని ఇవాళ విశ్వవ్యాప్తం చేసిన పండుగ. మరి ఈ పండుగను బ్రహ్మాండంగా ఒక ఉత్సాహ వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో ఈ 9 రోజులు నిర్వహించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న బతుకమ్మ సాంగ్ మా కోసం. నా పాట వింటే మీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో తనైతే క్లియర్గా చెప్తుంది. ఖచ్చితంగా ఈసారి మా నియోజకవర్గాలలో కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పి కూడా సత్యవతి రాథోడ్ గారు చెప్పారు. మరుగున పడ్డ పండుగని మళ్ళీ మేము పూర్వ వైభవం తెస్తాము, ఖచ్చితంగా చాలా గ్రాండ్గా చేస్తాం. మా నియోజకవర్గంతో పాటు కంప్లీట్గా ఈసారి ఎంగిలి బతుకమ్మ కూడా ఖచ్చితంగా మొదటి బతుకమ్మ మేము భవన్లోనే నిర్వహిస్తామని చెప్పి కూడా సత్యవతి రాథోడ్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.